నన్ను చంపకండి. పిల్లలు ఆడుకుంటాలు, ఈ గేమింగ్ ఆపేయండి. ఆడుకున్నారా? గేమా? నోట్ కిడ్స్. నేను వస్తాను సార్. వచ్చిన పని మర్చిపోయి వెళ్తున్నావే? దొంగతనానికేగా వచ్చింది. అవును సార్. బీరువాలో ఉన్నాయి, తీసుకో. కన్ఫర్మ్? కన్ఫర్మ్. పక్కా? పక్కా. లాక్ కర్దే. లాక్ చెయ్యం, ఓపెన్ చేసి తీసుకో. ₹1,00,000 ఉంటాయి. ₹1,00,000 వద్దు సార్. 50,000 ఈజ్ ఇనఫ్. అంటే 99 thefts is completed. This is 100. ఫుల్ కౌంట్ కంప్లీటెడ్ అన్నమాట. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దగ్గరికి కరుస్తుంది అక్కడ. ఎంత మంచోళ్ళు. అరే అరే చంటి, మనుషులు అనేవాళ్ళు మానవత్వం కలవరా, మనలాంటి వాళ్ళు కాదు. సూపర్. బంగారం వద్దురా, తప్పు. వాళ్ళు ఇంత నీతిగా ఇచ్చినప్పుడు మనకి డబ్బు. ఎంత డబ్బు? వద్దులేరా, ఎంత కావాలో అంతే తీసుకుందాం. మనకెందుకు అంతే తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం లేపేస్తే సరికి. అది నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇంకో దొంగ వస్తాడు. మళ్ళీ ఒకసారి లెక్క పెడతాం. 1 2 3 4 5 6 7 సార్. మేడం, చిన్న ఎంత గొప్ప ఫ్యామిలీ సార్ మీది. నేను దొంగతనం చేయడం చూడలేక వెళ్ళిపోయారు సార్ మీరు. గ్రేట్ సార్. డబ్బు మళ్ళీ మొదలైందిరా. కాపాడండి. తీయండిరా. పాప వచ్చి తట్టి తీరరే తీరరే తీరారే తీరరే తప్పేస్తున్నారా తీరారే. అబ్బో అరే, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నారు? అసలు మీరు మనుషులా, దెయ్యాలా, ఆత్మలా? ఏదో ఒకటి చెప్పండి రారే, దండ పెడతారు. ఆత్మలా? హలో, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అండి? అవును, చెప్పండి సార్. మా పక్క ఫ్లాట్లో రాత్రిపూట భయంకరమైన సౌండ్స్ వస్తున్నాయి సార్. ఏ బాబు, చచ్చిపోయినట్టున్నాడు సార్. అవునయ్యా, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూడండి. మేము మీతో ఆడుకోవాలి అంకుల్. చచ్చిపోండి అంకుల్. అంకుల్, మాతోనే ఉండిపోండి అంకుల్. చచ్చిపోండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరో బతికి బయటపడలేదు. నువ్వు కూడా అంతే, చచ్చిపోతావు. చచ్చిపోతావు, చచ్చిపోతావు. మేము అడగగానే నీ కథ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.
కొంచెం అర్జెంటు, బయటికి వెళ్ళి వస్తాను. ఎవరినన్నా తోడు తీసుకెళ్ళు. ఏం సార్ మీరు ఎన్ని సినిమాల్లో ఎన్ని ఆత్మలతో ఆడుకోలేదు నేను. మీరు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఊరుకోండి సార్, కూల్. వెళ్ళొస్తేగా తెలిసేది. వెళ్ళి చంటిగాడు భయం వల్ల చచ్చాడు, వీళ్ళిక్కడికి భయం లేకపోవడం వల్ల వచ్చారు. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. నేనెవరో తెలీదు, నేనేంటో తెలియదు అంటే చూపించకుండా ఊరుకుంటానా? నేనే భయాన్ని. చంటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిందండి. ఆ చంటిగాడి చావు కదా ఈవిడికి ఇంత ఇంట్రెస్ట్ ఏంటో. లిసనర్స్ ఫాలో అవుతున్నారు కదా మన సూపర్బ్ షో. మీరు అవుతున్నారో లేదో గానీ నేను మాత్రం చాలా ఎక్సైట్ అవుతున్నాను. మరి ఆ రిమైనింగ్ ఎపిసోడ్స్ క్లైమాక్స్ విందామా? బాగా పడిందా? ఏం సార్ మీరు ఈ స్టైల్లో స్టోరీ డిస్కషన్ అంటే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళు, కానీ ఎక్కడా ఉండలేవు. ఈ రాత్రికి ఈ గేమ్ అవ్వకుండా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలరు. మన చుట్టూ ఆత్మలున్నాయనే విషయం ఇప్పటికైనా అర్థమైందా? అంతా రాసావా? రాశాడు సార్, రాశాడు. రెండో ఆత్మని పిలుద్దాం. వేలు పెట్టండి. ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో. INDU ఇందు. ఎవరు నువ్వు? ఏమిటి నీ కథ? మన మార్కెట్ లోకి మహేష్ బాబు వచ్చాడు. ఈడేం శ్రీమంతుడు, దరిద్రుడు. రేయ్, మార్కెట్ మనకి ఎంతో కొంత ఇచ్చింది, తిరిగి మనం ఏదో ఇచ్చేయాలి. లేదంటే నీళ్ళే అయిపోతారు. తీయండి. డబ్బులు అన్నొచ్చింది కనిపిస్తలే అన్నా. పొద్దు నుంచి ఒక గిరాకీ కూడా లేదన్నా. ఈ మార్కెట్ నేను దత్తత తీసుకుంది మీరు కూరగాయలు అమ్మిన డబ్బులు తీసుకోవడానికి కాదు, అమ్మకు ముందు డబ్బులు తీసుకోవడానికి. తీ, ఆ పైన తీ. నాతో పెట్టుకోకు, పైన పెడితే తెలియదు అనుకుంటున్నావా? 2 రోజులు రాకపోతే నకరాలు అవుతుందారా? తీ, జాగ్రత్త బిడ్డ. నీ కొత్త చెప్పాలా? తీ, డబ్బులు తీ. మొహం ఏంటి భయ అంత దీనంగా ఉంది? అంతకంటే దీనంగా నా గల్లా పెట్టుందన్నా. నీ మైండ్లో ఏం లేదు, నీ గల్లా పెట్టలేం లేదు. ఆ ప్యాంట్ మడతలో ఏంటి భయ?
తీసుకురా అన్న తీ డబ్బులు తీరా. అందరికి ఈ మధ్య నెగస్ట్రాలు బాగా ఎక్కువైపోయింది. రే మెడలో బకెట్ ఏంట్రా? మార్కెట్ అంతా ముంచిలా ఉన్నాడు. ఏం చదువుతున్నాడు? ఎవరు భయ అది? ముఖేష్ గడి చెల్లెలా ఉంది. మీరు వెళ్ళి కన్నా డబ్బులు వసూలు చేసారండి. నువ్వెక్కడికి వెళ్తావన్నా? ఆహా ఇటే వస్తుంది, ఇటే వస్తుంది, ఇటే వస్తుంది. ఇటే వస్తుందన్నా. మీరు వెళ్ళండి రా. కిలో బోన్లెస్ ఫిష్. హలో నిన్నే 1 కిలో బోన్లెస్ ఫిష్. వినపడిందా? ముళ్ళు లేని చేపంట, నోట్లేగానే కరిగిపోవాలి మేడంలా. డ్రెస్ బాగుంది. డ్రెస్ అన్నా వేసుకోవటానికి మాత్రం ఉండాలి. అన్నా మళ్ళా కలుద్దాం.